అందరూ బాగున్నారా? అంతా క్షేమేనా? కొంతమంది అవట్లా ట్రైనింగ్ పెట్టారు. ఓకే, విశ్రాంతి దినంలోనికి ఆల్రెడీ ప్రవేశించాం కదా. ఏది ఈరోజు ప్రత్యేకత? ప్రత్యేకత చెప్పాలా? మట్టల ఆదివారం తెచ్చారా? మరి ఒక మట్టన్న ఆచార భక్తి చేయమంటారా? మరి ఆచార భక్తి చేయం మాస్టర్ గారు, ఒక మట్ట కూడా మేము తేలేదంటారా? వాస్తవమే, ఆచారంగా వద్దులే కానీ దేవుని గణపరిచే విధంగా చేయొచ్చు కదా. మట్టల ఆదివారం రాగానే మాస్టర్ గారు వాళ్ళకి ప్రసంగం ఒకటే, విశ్వాసులకి కాబట్టి మట్ట ఒక్కటే కదా. ఇప్పుడే మారేవి కావు, అంటే మారటానికి వీలు లేదు కదా. యేసుక్రీస్తు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ప్రజలు చాలా ఘనంగా కాబట్టి బలంగా ఘనంగా ఆయన్ని గణపరిచి ఆహ్వానించారు కదా. మనం కూడా మన హృదయాల్లోనికి దేవుణ్ణి అదే విధంగా ఆహ్వానించాలి కాబట్టి యేసుక్రీస్తుని మన హృదయంలో చాలా ఘనంగా ఆహ్వానించాలి. చాలా మంది ఆహ్వానించటలా కాబట్టి యేసుక్రీస్తు మాకు వద్దులేండి అన్న విధానంగా నడుస్తా ఉన్నారు కదా. చూడండి, యేసుక్రీస్తు ఆయన యెరూషలేములోనికి వచ్చిన ఒక సందర్భాన్ని అందరికీ తెలిసిన సందర్భమే అయినప్పటికీ ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నానండి. మార్కు సువార్త 11వ అధ్యాయము కాబట్టి కొత్త నిబంధనలో చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. ఆ మరునాడు ఆ బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదటి అన్నిటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని వివరణలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా, నీ పరిశుద్ధ పుణ్య పాదములకు వందనాలు తండ్రి. ఇప్పటివరకు ప్రభా అయా నీ దాసులైన నీ బిడ్డలు అందరూ ప్రభా పాటల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా ప్రభా నీ నామాన్ని గణపరిచి ఉన్నారు, స్తుతించి ఉన్నారు ప్రభా. అమూల్యమైన నీ వాక్యములోనికి మేము వెళ్ళుచుండగా మా తండ్రి మా హృదయములను మీరు తెరవండి. వాక్యము నెత్తిపోతున్న దురాత్మ శక్తులను లయపరిచి ప్రభా నీ సన్నిధిలో నిలబడి బోధించుటకు నేను అయోగ్యుడను. నా పాప దోషములను మీరు క్షమించి నీ సిలువ చాటునను మరుగుపరుచుకొనండి ప్రభా. నా నోటిని నీ నోటి బూరగా మీరు వాడుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఆయన శ్రమ పడబోయే ముందు యెరూషలేము ప్రాంతానికి వచ్చి దేవుని ఆలయంలోని జరుగుచున్న ఆ అవినీతిని అంతటిని తుడిచివేసే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం కదా. అయితే అదంతా అయిపోయిన తర్వాత 11వ అధ్యాయము 11వ వచనములో చూడండి, ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాడు కదా. యేసయ్య యెరూషలేములో ఎప్పటిదాకా ఉన్నాడు? సాయంకాలం వరకు ఉన్నాడు. ఆ తర్వాత తన 12 మంది శిష్యులతో కలిసి బేతనియాకు వెళ్ళాడు. అయితే బేతనియా నుండి ఉదయాన్నే మళ్ళీ తిరిగి యెరూషలేము పట్టణమునకు బయలుదేరుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తుకి ఏమేసిందంట? ఆకలి వేసింది కదా. ఆకలి సహజం అందరికీ కదా.
ఎందుకంటే యేసయ్యను ఆహ్వానిస్తూ ఘనపరిచారు, స్తుతించారు, తండ్రి అయిన దేవుని స్తుతించారు. కానీ పాపం మరి యేసు ప్రభు వారికి ఆ భోజనం పెట్టారో లేదో కదా. ఆ రోజంతా జనసందోహంలో దేవుని స్తుతించే పనిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఆకలి కాలేదేమో. అయితే ఉదయాన్నే ఆకలైంది. ఆకలి తీర్చుకోవటానికి యేసుక్రీస్తు దగ్గరున్న పరిస్థితులను గమనించినప్పుడు ఆయనకి ఏం కానొచ్చిందంట? అంజూరపు చెట్టు ఒకటి కానొచ్చింది కదా. ఏమండి, అంజూరపు కాయలు చాలా సారవంతమైనవి కదా, మంచి శ్రేష్టమైనవి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట చూస్తాం అవి రోగములకు కూడా ఔషధములాగా వాడబడ్డాయి కదా. అంత బలమైన ఆ సారవంతమైన చెట్టు కనిపించినప్పుడు యేసయ్య ఏమన్నా దొరుకుతాదని ఆశపడ్డాడు కదా. ఏమండి, ఆశపడటంలో తప్పేమీ లేదు. ఆశపడి చూచినప్పుడు చూడండి 11వ అధ్యాయం 13వ వచనములో ఆయన దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏమండి, యేసుక్రీస్తు వాడికి వచ్చి చూసినప్పుడు ఆకులు మాత్రమే ఉన్నాయి, ఏం కనబడలా కదా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెట్లుగా ఉన్న ప్రతి ఏమండి ఎవరికి సూచనగా ఉన్నాయి? ఇశ్రాయేలీల జాతిని మనుషులకు సూచనగా ఉన్నాయి కదా. చూడండి, మనుషులను ఏ విధంగా దేవుడు చెప్పి ఆయన ఉపమానాల రీతిగా కథల రూపముగా ఏ విధంగానైనా ఆయన రాజ్యంలో ప్రజలను నీతిగా పరిశుద్ధంగా చేర్చుకోవాలన్నది ఆయన ఆశ కదా. ఈ మనుషుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి చాలా శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, మాటలు పడ్డాడు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ మనుషులని ఆయన రాజ్యంలో స్థిరపరచాలనేది ఆయన ఆశ. అయితే ఆ ఆశకు సంబంధించిన విధానంగానే ఇశ్రాయేలు ప్రజల వృత్తాంతాన్ని ఏవండి మారు మనస్సు పొందిన ప్రతి ఒక్క వ్యక్తిని గురించి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏవండి, సారాంశంగా ఉంది. అంజూరపు చెట్టులాగానే ఏవండి ఆకులతో నిండి ఉంటున్నారు చాలామంది విశ్వాసులు. కొంచెముగా ఫలించే వ్యక్తుల కోసం, ఏవండి కొంచెంగా ఫలించే సంఘముల కోసం ఇవి సూచనగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మన ఫలము ఎలా ఉండాలి? అత్యధికముగా ఉండాలి కదా. కొంచెముగా మనం ఫలించటానిక దేవుడు మనల్ని లోకానికి తీసుకొచ్చింది? ఏమండి కొంచెం ఫలించమన్నాడా, బహుగా ఫలించమన్నాడా? బహుగా ఫలించమన్నాడు కదా. చాలే మీరు కొంచెం ఫలించి కూర్చోండి అన్నాడా? లేదు, మనం బహుగా ఫలించటం ఆయన ఇష్టము. చాలామంది విశ్వాస జీవితాలు బహుగా ఫలించట్లా. ఎంత ఫలిస్తున్నారంటే ఏదో కొంచెం ఫలిస్తున్నారు, ఇక ఆగిపోతున్నారు. ఏమండి అలా ఆగిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందుకే చెబుతున్నాడు ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తిని దగ్గరికి యేసుక్రీస్తు వారు వస్తారు. ఎప్పుడు? ఆయన ఏదో ఒక సమయం చూసుకొని వస్తాడు. వచ్చి నువ్వెన్ని ఫలాలు ఫలించావనేది చూస్తాడు. ఏమండి ఆయన వెతికి చూస్తాడు కదా. ప్రతి ఒక్క వ్యక్తిని వెతికి చూస్తాడు. చూసినప్పుడు ఫలాలు ఏమీ లేవనుకో ఏం జరిగిద్ది? ఏమండి ఫలాలు లేనప్పుడు ఏం జరిగిద్ది చెప్పండి, మీరు చెప్పండి. ఫలాలు లేని వాప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? ఏమండి మత్తయి సువార్త తీయండి. అయితే మీరందరికీ తెలియపోతే నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం చూడమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడు కదా. ఏమండి
అగ్నిలో పడటానికైనా మనం యేసుక్రీస్తుని స్వీకరించింది? చెప్పండి, అగ్నిలో పడటానికా? కాదు కదా. నిత్య రాజ్యంలో చేరటము కోసం ఆయనని మనం స్వీకరించాం. ఆయన్ని దేవుడుగా మనము వెంబడిస్తున్నాం కదా. ఎందుకని? ఆయనతో సుఖ సంతోషాలు సౌఖ్యాలతో మనం ఉండాలనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కానీ సాతానుడు మన మార్గాలను, మన సిద్ధాంతాలను అన్నిటిని వాడు మార్చి పడేస్తూ ఉంటాడు. ఏమంటే వాటిని మనము కనుగొనాల. క్రైస్తవులమే, ఏమండి భక్తిపరులే, బైబిల్ చదివే వాళ్ళే, వాక్యం చదివేమండి బైబిల్ చదివే వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, కానీ ఫలింపు ఉంటల్లా. కారణం ఏంటి? ఎందుకని ఫలింపు రావటం లేదు? ఎందుకని మనం ఫలభరితంగా ఉండటం లేదంటే, ఏమండి ఏదో ఆచారముగా కాదు మన భక్తి. ఎలాగ ఉండాలా? హృదయ శుద్ధితో ఉండాలా. దేవుని కోసమే జీవించే వ్యక్తులుగా మనము ఉండాలి. అలాంటి ఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఫలాన్ని మనం ఫలించకపోతే, దేవుని కోసము మనం పని చేయకపోతే, ఏమండి ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా, ఈ ప్రాంతంలోనే చాలామంది ఉన్నారు. సత్యాన్ని తిరిగిన వారు ఉన్నారా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఏమండి సజీవమైన దేవుడు అని తెలిసిన వారు ఉన్నారా ఇక్కడ? లేరు. కానీ దేవుడు మనకు తెలియపరిచాడంటే ఏంటి? ఏమండి మన పట్ల ఆయనకున్న ప్రేమ కదా. మనం ఫలించి మనం ఎలాంటి స్థితిలో నుంచి అయితే బయటికి వచ్చామో అలాంటి వారికి ఆయన స్వార్థను అందించటము, అలాంటి వారికి ఆయన ప్రేమను మనము తెలియపరుస్తామని కదా, అప్పుడు మనం ఫలించే వ్యక్తులుగా ఉంటాం. ఏమండి ఏదో ఈ లోకంలో ఉన్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, లేకుంటే ఈ లోకంలో ఉన్న లగ్జరీ జీవితాన్ని బట్టి ఏమండి ఫలభరితమా? ఇది ఈ లోకంలో ఫలభరితమే, ఓకే. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనము ఫలింపుగానే ఉండాలి. దేవుడు అన్ని విషయాలలో మీరు అధికంగానే ఉండాలి కదా, అన్ని విషయాల్లో మీరు వృద్ధిల్చుండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క విషయమే కాదు, ఆత్మీయ విషయమే కాదు, అన్నీ శారీరకమైన విషయాలు, ఆత్మీయ విషయాలు అన్నిట్లలో వృద్ధిల్లాలి మనము. అప్పుడే దేవుని నామాన్ని గణపరచగలము, అప్పుడే దేవునికి ఫలభరితముగా మనము ఉండగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితమైన జీవితం కావాలి. ఆయనకి మనము మంచివారిగా నిలబడాలి. అది దేవుడు కోరుకునేది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఎవ్వరికి ఇవ్వని ఆ గొప్ప తరుణం మనకిచ్చాడంటే, ఆ సత్యాన్ని మనకు తెలియపరిచాడంటే, తెలుసుకున్న సత్యాన్ని ఏం చేస్తున్నాం? అవండి జోబులో పెడతాం, లేకుంటే హ్యాండ్ బ్యాగ్లో పెడతాం, ఇంటికి వెళ్ళినాక గూట్లో పెడతాం, ఇంకంతే కదా. దాన్ని మనం ఎప్పటికీ ఉపయోగించటలా. అందుకే యేసుక్రీస్తు చెబుతున్నాడు, సత్యాన్ని తెలిసిన ఓ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా మసులుకోవాలి. ఏమండి ఆయన వచ్చి నిన్ను లెక్కడిగే రోజు ఒక రోజు ఉంటుంది. ఆయన ఆకలి కలిగి ఉన్నాడు నీ పని పట్ల, మీ క్రియల పట్ల, మీ తీరు పట్ల, మీ ప్రవర్తన పట్ల. ఆయన చూచినప్పుడు ఆయన వచ్చి లెక్క చూస్తాడు కదా. చూసి ఎన్ని ఫలాలు ఫలించావని చూసినప్పుడు ఏమీ లేవు అంట. ఏమండి ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేని ఫలం లేని చెట్టుని ఏం చేశాడు దేవుడు? నరికి అగ్నిలో వేశాడు. ఎక్కడ ఉంచబడింది గొడ్డలి? ఇప్పుడే చెట్టు వేరున ఉంచబడింది. ఇంకా సమయము లేదు కదా. సమయం ఉందా? లేదు. చాలామంది అనుకుంటారు ఇప్పుడే ఉందిలేండి, రాకడ ఎప్పుడో వచ్చిద్ది. ఏమండి రాకడ ఎప్పుడో వచ్చిద్ది తెలీదు. యేసుక్రీస్తు దొంగలాగే వస్తా అన్నాడు కదా. కానీ ఆయన వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ మన క్రియలు, మన ఫలాలు ఆయన ఖచ్చితంగా లెక్క చూస్తాడు. ఆయన ప్రతిదీ కౌంటింగ్ వేస్తున్నాడు. వాటికి మనము బద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తములో మనము నడవవలసిన వారమై ఉన్నాం. కనుక ఫలభరితముగా మనం జీవించాలి. ఏమండి ఫలభరితముగా ఫలించే వ్యక్తులుగా జీవించాలనేది ఆయన ఆశ.
అందుకే దేవుడు చూచి ఎక్కడికి వచ్చాడు? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఏమండి బాగా ఆకులతో నిండి ఉంది అంజూరపు చెట్టు కదా. ఎట్లా ఉంది? బాగా గుబురుగా ఉంది. ఏమండి చెట్లకు కాయలు ఎప్పుడు కాస్తాయి? ఏమండి మీరు చెప్పండి, చెట్లకు కాయలు ఎప్పుడు కాస్తాయి? పూత పిందె రావాలంటే ఫస్ట్ చెట్టుకి ఆకులు బాగా గుబురుగా రావాలి కదా, కొమ్మలు బాగా చాపాలి, అప్పుడు కాయలు ఖచ్చితంగా కాసిద్ది కదా. ఈ చెట్టు కూడా మార్గ మధ్యలో అంతే ఉంది, బాగా ఆకులతో నిండి ఉన్నది. పాపం యేసుక్రీస్తు వారు అనుకున్నాడు బాగుంది కదా, కనీసం ఒక కాయైనా దొరికిద్దేమో అనుకొని ఆశపడి దాని దగ్గరకు వచ్చాడు కదా. ఏమండి భక్తుల జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. పైకి చూడటానికి వేషధారణ, వేషము, ఏమండి చాలా నిండుతనము అన్నీ ఉంటున్నాయి. కానీ ఏమండి దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన సమయము మనకిచ్చినప్పుడు చూస్తే ఏమండి సరైన ఫలాలు కనిపించటంలా, సరైన ఫలాలు మనం ఫలించేవారిగా ఉండటంలా మోసగిచ్చింది కదా. అందుకే యేసుక్రీస్తు ఒకే మాట చెప్పాడు కదా, మోసగిచ్చింది. అందుకు చూడండి మా పాఠ్యభాగంలోకి వస్తే మార్కు సువార్త 11:13 చూస్తే ఏమైనా దొరుకునేమోనని వచ్చెను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు కాలము పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నిటికి నీవు పండ్లు ఎవరును తినకుందురుగా కానీ చెప్పాను. ఆయన చూసినప్పుడు ఏమండి ఒక్క ఫలం కూడా లేదు. ఫలం లేకపోగానే ఏం చెప్పాడు? ఇక ఎన్నడూ ఎవరు కూడా తినరు అన్నాడు కదా. ఏమండి ఎమ్మటది శపించబడింది. ఎందుకని శపించబడిందంటే దానికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, దేవుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఇస్తాడు కదా. ఏమండి గడిచిన సమయాన్ని తీసుకురాగలమా? దేవుడిచ్చిన సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? లేదు. సమయాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమండి ఒక్క నిమిషమైనా మనం వెనక్కి తీసుకురాగలమా? తీసుకురాలేం. దేవుడు ఇచ్చిన ప్రతి రోజుని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఫలభరితంగా ఉంటాం, లేకుంటే ఫలభరితము రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏమండి దేవుడు మనకి ఈ లోకంలో అప్పగించిన కుటుంబ బాధ్యతలలో, పిల్లల బాధ్యతలలో, ఏమండి భర్త బాధ్యతలో, అన్ని విషయాలలో మనము చాలా జ్ఞానము కలిగి ఏమండి దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యము ఏదైతే చెబుతుందో అదే రకముగా మనము కుటుంబాలను కట్టుకుంటా ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళకపోతే దేవుడు ఒకానొక సమయానికి వచ్చి ఇక మన నుండి ఎవ్వరికి ఆశీర్వాదం లేకుండా చేసేస్తాడు. మనకి కూడా ఆశీర్వాదము ఉండదు. ఏమండి అలాగుంటాం దేవుడు కోరుకోవటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేది ఆయన కోరుకునే మాట కదా. ఫలించే చెట్టుగా, ఫలించిన వాటిని నరికి అగ్నిలో వేస్తా అంటున్నాడు. కానీ ఏమండి ఎవరు ఆపుతున్నారు? అగ్నిలో పడకుండా ఎవరు ఆపగలుగుతున్నారంటే యేసుక్రీస్తు చాలా ఉపమానాల ద్వారా ఆయన అనేక విషయాలను తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, అనేకమైన ఉపమానాల ద్వారా ఆయన సత్యాన్ని అనేక మందికి ఎల్లడి చేశాడు. చూడండి, ఆయన ఎల్లడి చేసిన ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. పక్కనే ఉన్న లోకాసు వార్త తీయండి. లోకాసు వార్త 13వ అధ్యాయంలో అయితే చాలా లోకా గారు చాలా వివరాత్మకంగా రాశాడండి. ఏమండి లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను
ఈ అంజూరపు చెట్ల పండ్లను వెదకుచు వచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. ఏవండి, ఎవరు చెప్పారు నరికేయమని? ఏవండి, యజమానుడు వచ్చాడు. ద్రాక్ష తోట యజమాని వచ్చి తోటమాలితో చెబుతున్నాడు కదా. తోటమాలి అంటున్నాడు, అయ్యా, 1 సంవత్సరము గడివి చాలు. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడంటే ఆయన ఫలాలు? ఎన్నేళ్ళ నుంచి అండి? 3 సంవత్సరాల నుంచి అంజూరపు ఫలం వెతుకుతూ ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు ప్రదేశంలో మనం ఉంటే ఏమండి ఎంతకాలం మనం రక్షణ పొంది? ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటాం కదా. రక్షణ పొంది ఎంతకాలము? రక్షణ పొందిన తర్వాత మనం ఎన్ని ఫలాలు ఫలించామో? ఏమండి, ఎప్పుడో దేవుడు చాలామందికి చాలా తక్కువ వయసులోనే ఆయన రక్షణ ఇచ్చాడు కదా. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోగలిగిన సత్యాన్ని తెలియపరిచి ఆయన సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆయనలాగా మనం పనిచేయాలి. ఏమండి, ఈ లోకంలో ఏ మనుషుడు మనకి మాదిరి కాదు, కానీ క్రీస్తు ఏ విధంగా అయితే పనిచేశాడో ఆ విధంగా మనం పనిచేయాలి. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఏమండి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడు. ఏమండి, వాళ్ళ నాన్నగారి కింద ఉండి వడ్రంగి పని చేశాడు. ఏమండి, సంఘంలోకి ఆదివారం వెళ్ళాడు, లేఖనాలు బోధించాడు, కొంతమంది భక్తులతో తర్కించాడు. చేశాడా లేదా? ఇవన్నీ కూడా ఆయన క్రమంగా పట్టుకొస్తానే ఉన్నాడు. చాలామంది విశ్వాస జీవితాల్లో ఇవి లేవు. ఏమండి, కొన్ని చేస్తే కొన్ని చేయరు. ఎందుకని? ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయరు, వాక్యము ప్రార్థన చేస్తే చర్చికి రారు కదా. సాతానుడు ఏ విధంగా అడ్డగించాలో వాడికి తెలుసు నీ బలహీనతని. ఏమండి, నీ బలహీనతని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఫలించగలము. చూస్తున్నాడు దేవుడు, ఎంతో కాలం నుంచి కనిపెడతా ఉన్నాడు కదా. కనిపెట్టి ఒకానొక సమయం రాగానే, ఆ సమయం దగ్గరికి రాగానే చూసినప్పుడు ఏమండి ఏ ఫలాలు లేవంట కదా. ఏ ఫలాలు లేకపోవటంను చూచి ఆ చెట్టుని శపించాడు. సహోదరుడు ఆలోచించు. నీకు ఇచ్చిన రక్షణ బట్టి, నీకు ఇచ్చిన మంచి ఈవులను బట్టి ఎన్నటికీ మనం ఫలించలేని దానిగా ఉంటే ఆయన తీర్పు మన మీదకి రానయ్యున్నది. ఆయన తీర్పును తప్పించుకొనుటకు ఏమండి, ఆయన నుండి మనల్ని తప్పించటం కోసము ఒక వ్యక్తి పనిచేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఏమండి, తోటమాలి కదా. మనకు ఒక తోటమాలి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించి పైకెళ్ళి మన కోసము అన్నీ సిద్ధపరుస్తున్నాడు కదా. ఏం సిద్ధపరుస్తున్నాడు? పైన మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు కదా. ఇండ్లు లేని వారికి ఇండ్లను, ఏమండి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు, ఏమండి ఏది అవసరత ఉన్నదో అన్నీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించని, ఎవరికి ఆయన సిద్ధపరుస్తాడంటే ఆయన నియమం ప్రకారముగా, ఆయన ఆజ్ఞల ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా ఈ లోకంలో జీవించిన వారికి మాత్రమే ఆయన రాజ్యములోనికి ప్రవేశం ఉన్నది. ఆయన రాజ్యములోనికి మనము ప్రవేశించాలంటే, ఆయనలాగా మనం ఇక్కడ ఫలభరితంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఏమండి మనం చాలా బలముగా నిలబడవలసిన వారమై ఉన్నాం. అందుకని తోటమాలి మన కొరకు సమయాన్ని అడుగుతున్నాడు కదా. ఎంత సమయం అంట? 1 సంవత్సరం అడిగాడు కదా. ఏం చేస్తాడు ఈ సంవత్సరంలో అంటే, ఆ చెట్టు చుట్టూ ఏం చేస్తాడో పాది చేసి ఎరువేసి పెంచుతాడు కదా.
నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన సంవత్సరములన్నిటినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనారోగ్యాలు, ఎంత కష్ట పరిస్థితులు, ఇవన్నీ ఎప్పుడు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఏమండి, పట్టుకొచ్చాడు కదా, తీసుకొచ్చాడు. ఏమండి, పరిపూర్ణంగా మన బాధలు తొలగిపోయినప్పటికీ ఏమండి ఎందుకు తొలగిపోవట్లేదు పరిపూర్ణంగా మన బాధలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి నమ్మకమైన జీవితం మనలో లేదు. ఏమండి, నమ్మకమైన జీవితం లేదు. వేషధారణ భక్తి, వేషధారణ అది పనికిరాదు, దేవుడు నచ్చడు. ఆయన మనము పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఆయన ఆరాధిస్తే అప్పుడు మనకు ఆయన మెండైన దీవెనలు వస్తాయి. ఏమండి, ఏదో నటించే దేవుడు కనుక్కోలేడా? ఈ లోకంలో మనుషులను మనం మోసగించవచ్చు కానీ దేవుని మోసగించలేము. ఏమండి, దేవుని మోసగించడం ఎవరి తరం కాదు. ఏదో నేను వచ్చి నిలబడి 4 మాటలు చెప్పి ఒల్లించిపోయినంత మాత్రాన నేనేం అధికము కాను కదా. దేవుడు చూస్తాడు ఖచ్చితంగా, చూసి ఆయన మనకి ఫలాలు ఇస్తాడు కదా. అందుకే చెబుతున్నాడు, ఆయన ఫలాలు చూసేటప్పటికి మనలో ఏమీ లేకపోతే ఆయన అంటున్నాడు, నరికి అగ్నిలో పడవేస్తా. పడక ముందే సహోదరి సహోదరుల దేవుడు ఒక సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇంకొక సమయము, ఏమండి, ఇంకొక రోజు నీకు అనుగ్రహించాడు, ఇంకొక గంట నీకు అనుగ్రహించాడు. ఏమండి, ఆ గంటలోనే, ఆ రోజులోనే, ఆ సంవత్సరంలోనే నువ్వు మార్పు చెందాలి. అంజూరపు చెట్టులాగా మోసం చేసేదానిలాగా మోసం చేసేవాడిగా ఉండకూడదు. ఏదో నిండుగా కనిపించిందని యేసుక్రీస్తు ఆశపడ్డాడు, కానీ ఒక్క కాయగో లేదు. ఏమండి, ఒక్క కాయైనా ఉందా? ఒక్క కాయగో లేదు. ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. సహజంగా మనం ఇంటి ముందు ఏమండి పూల చెట్లు వేస్తాం, లేదంటే పెరటి ఉంటే పెరట్లో ఏదైనా కాయల చెట్లు వేస్తే 3 ఏళ్ళైనా కాయ లేదనుకో, చెట్టును ఉంచుతారా మీరు? కాసిద్దులేండి, చానాలైనా ఉంటుందిలే అని ఉంటామా? ఉంచాం. ఎందుకని? పనికిరాని దాన్ని ఉంచాం. దేవుడు కూడా అదే చెబుతున్నాడు, నీవు ఫలించిన దానిగా, ఫలించిన వాడిగా ఉంటే నిన్ను తీసేసి ఆ స్థలంలో ఇంకొకరిని పెట్టారనుకో, ఏమండి, దేవునికి లాభం కదా. 4 ఆత్మలను సంపాదిస్తాడు, 4 పాపులని మార్చుటకు సువార్త ప్రకటిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని పనులు చేయటానికి, దేవుని క్రియలు, దేవుని ఫలాలు ఫలించటానికి స్త్రీ పురుషుల భేదమేమీ లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి స్త్రీలని కొన్నాడు, పురుషులని కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొనిన ఆ విలువైన రక్తానికి మనము సరెండర్ అయి ఉండాలి కదా. ఆ విలువ కలిగిన రక్తానికి తగిన జీవితాన్ని మనము జీవించాలి. జీవించలేకపోతున్నారు చాలామంది. అందుకే ఆయన అనేక విధాలుగా దేవుడు రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము లేని వారికి సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, దేవుని బ్రతిమలాడుతున్నాడు, తండ్రి అయిన దేవుని బ్రతిమలాడుతున్నాడు యేసుక్రీస్తు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండి, ఈ ఒక్క నెల ఉండిని, ఈ లోపల ఆమె పాపముల గురించి, అతని దోషముల గురించి నేను తెలియచేసినప్పుడు అతను పశ్చాత్తాపడతాడు. సరే, అప్పటికి పశ్చాత్తాపడనప్పుడు ఏమండి, నరికి వేద్దు కానివని వాక్యము సెలవిస్తుంది కదా. దేవుని వాక్యము ద్వారా మన అంతరంగంలో ఉన్న పాపాన్ని ఏమండి గుర్తు చేసినప్పుడు ఏమండి ఏం చేస్తున్నాం? కోప్పడతామా, సరి చేసుకుంటామా? ఏమండి చెప్పండి, కోప్పడతారా, సరి చేసుకుంటారా? సరి చేసుకుంటామా కదా, సరి చేసుకోవాలి కదా. ఏమండి, మనం ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుంటామో అప్పుడు మనం వర్ధిల్లుతాం. ఏమండి, కోప్పడ్డావా, లేదులే నా గురించి ఎలా చెబుతున్నారని అనుకున్నావా, ఇక నువ్వు ఎన్నటికీ ఫలించలేవు, ఫలభరితముగా ఉండలేవు. దేవుని సన్నిధికి వచ్చే దేనికి మనం ఆదివారము? మన అవిధేయతలను, లాంటి మన చెడు మార్గాలని, మన చెడు ఉద్దేశాలని, ఏమంటే మన చెడు తలంపులని దేవుని సన్నిధికి వచ్చి వాటిని పరిశుభ్రపరుచుకొని దేవుని మాటల ద్వారా,
ఏమండి ఆయన వాక్కు శక్తి ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నటకు మనం రావాల్సింది కదా. ఏమండి ఈ సమయంలో చాలామంది విలాసవంతంగా జీవిస్తున్నారు, కానీ మనం ఆయన ఆవరణంలో కూర్చొని ఆయన మాటలు వినుటది దేనికంటే ఈ పాప లోకంలో ఉన్న పాపము మనకు అంటకుండా మన జీవితాలను సరిచేసుకొని మన కుటుంబాలను సరిదిద్దుకొనుటకు మన ప్రవర్తనను సరిదిద్దుకొనుటకు ఇది మంచి సమయము కదా. ఆయన మాటలు వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దీన్ని చాలామంది మర్చిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఫలించలేకపోతున్నావు, అందుకే ఫలభరితంగా ఉండలేకపోతున్నావు. సమాజంలో ఫలభరితంగా ఉండలేము, సంఘంలో ఫలభరితంగా ఉండలేము. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఏమండి మన అతిక్రమములను మనం సరి చేసుకొనకపోతే, ఆయన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించిన ప్రతి మాట ప్రకారముగా మనము జీవించకపోతే ఎప్పటికీ సరి చేయలేము. ఏమండి సరి చేసుకోగలమా? సరి చేసుకోలేము. కానీ దేవుని వాక్యం చెబుతుంది సరి చేయబడాలి. సరి చేయబడినప్పుడే శిక్ష మన దగ్గరికి రాదు. దేవుడిచ్చిన సమయంలో మనము సరి చేసుకోవాలి కదా. మనుషులు సరి చేసుకోబడాలి అని అంటే ఏమండి మనుషుల ఫలాలను మనము గుర్తెరగాలంటే ఎలా గుర్తెరగలం చెప్పండి? మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా అంటే ఎలా గుర్తుపెట్టగలము? ఆలోచించండి. మంచివారిని చెబుతాము, చెడ్డవారిని చెబుతాం. ఎట్లా చెబుతాం? వారి క్రియలను చూసి కదా. ఏమండి మనిషి క్రియలను బట్టి చెప్పగలం మంచివాడా చెడ్డవాడా అనేది. అయ్యే ఫలాలు ఏమండి మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూపించే ప్రతి ప్రవర్తన ఎదుటివారు చూస్తూ ఉంటారు, గమనిస్తారు. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వలె ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన వలె లేకపోతే ఏమండి ఆయనలాగా నీవు జీవించకపోతే, ఆయన వల్ల నువ్వు లేకపోతే ఏమండి దేవుడు నరికేసే పరిస్థితి, నీ స్థానం వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది కదా. నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే వారు దేవుని సేవకు బహుగా ఉపయోగపడతారు. ఏమండి దేవుని సేవకులకు వారు బహుగా ఉపయోగకరంగా ఉంటారు. దేవుడు కావలసినది అది. ఈ లోకంలో సర్వ సృష్టికి ఆయన స్వార్థ ప్రకటించమని తన శిష్యులకు చెప్పాడు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరము కూడా ఏమండి ఆయన రక్తములో ఆయన శరీరంలో పాలిభాగస్తులే వాళ్ళందరూ ఆయన వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు ఆయన గురించి ప్రకటించమని వాక్యం సెలవిస్తుంది కదా. ఏమండి ఈ లోకంలో విశాలవంతంగా జీవించమని కాదు, ఏమండి రిచ్గా ఉండమని కాదు చెప్పేది. ఆయన స్వార్థను మనం ప్రకటించాలి. ఆయన స్వార్థను మనం ప్రకటిస్తున్నప్పుడు ఏమండి ఆయన పనులు మనం చేస్తున్నప్పుడు మనకి ఏ ఆపద కలిగినా, ఏ నష్టము కలిగినా దేవుడు ఖచ్చితముగా తీర్చగలిగిన దేవుడు ఖచ్చితంగా మనల్ని మేలు కలగలిగిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఎలాగా మంచివారు ఎలాగుంటారు, చెడ్డవారు ఏ విధంగా ఉంటారనే విషయాలను కూడా ఆయన వాక్యం ద్వారా తెలియపరిచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గుర్తెరగాలి, వీళ్ళు మంచిగా ఉన్నారా, వీళ్ళు చెడ్డగా ఉన్నారా, ఏమండి ఫలించే వ్యక్తులుగా ఉన్నారా లేదనే విషయాలని చాలా చక్కగా ఆ దేవుని వాక్యం ద్వారా వెల్లడి చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మన మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా క్లారిటీగా మనుషుల గురించి ఆయన రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండులైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండులైనను కోయుదురా. చాలు. ఏవండి చూడండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. ఏమండి కోస్తామా? పల్లేరు చెట్లకి అంజూరపు పండ్లు కోస్తామా? ముళ్ళ తొప్పలో ద్రాక్ష గెలలు ఉంటాయా? ఉండవు కదా.
అలాగే మంచివారు కూడా ఏమండి చెడుగా ఉండలేరు, చెడువారు మంచిగా ఉండలేరు. వారి క్రియలను బట్టి ఏమంటే మనము పసిగట్టచ్చు. పెద్దగా నువ్వు పాపివి, నువ్వు దోషివి అని చెప్పే పని ఏమీ లేదు. ఏమండి మన క్రియలే మనకి కనిపిస్తాయి, మన ప్రవర్తనే మనకి కనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, పల్లేరు చెట్లలో ఏమండి అంజూరపు కాయలు మనము కొయ్యలేమో. 17 వచ్చిన అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పల్లికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును కదా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలే ఫలించింది. మంచిదానివేనా, మంచిగానే ఉంటుంది నీ కుటుంబం కదా, మంచిగానే వర్ధిల్లిద్ది. ఆత్మీయ విషయంలో, భౌతికమైన విషయాలలో ఏమండి దేవుడు ఎక్కడా ఎవరిని విడిచిపెట్టడు ప్రియమైన దేవుని బిడ్డలారా. విడిచిపెట్టకుండా ఆయన గొప్పగా ముందుకి తీసుకెళ్ళగలడు. మంచి వ్యక్తులుగా ఏమండి మనము చాలా మంచి వ్యక్తులుగా ఉండటం అనేది ఆయన ఇష్టమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఆయన కోరుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరుకునే విషయాలలో ఎక్కడ కూడా మనము తొలగిపోకూడదు. తొలగిపోకుండా ముందుకు సాగాలనేది ఆయన ఉద్దేశము. ఆయన వెళ్తూ ఉన్నాడు. మన పాఠ్యభాగంలోకి మార్కు సువార్తలోకి వస్తే, ఆ మార్గంలో వెళుతూ అంజూరపు చెట్టును చూసి శపించబడినప్పుడు అది ఎండిపోయింది. అందరైతే శిష్యులందరూ దాన్ని చూసి విన్నారు. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, పొద్దున వారు మార్గమును పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను కదా. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ మార్గాన పోతా ఉన్న సమయానికి ఏమైపోయిందంటే అంజూరపు చెట్టు ఎండిపోయింది కదా. ఏమండి దేవుడు చెప్పాడు, ఎన్నడూ నీ పండ్లు ఎవరో తినరు అన్నాడు కదా. తినరు అన్నాడు కానీ నువ్వు ఎండిపో అన్నాడా? ఏమండి చెప్పండి. ఎవరు నీ పండ్లు తినకుందురుగాక అన్నారు. ఇంకంతే. అంటే ఎవరికి ఉపయోగం లేకుండా పోతావు అన్నాడు. ఇంకంతే. ఉపయోగం లేకుండా పోయేదానికి జీవం ఉంటుందా? ఉండదు కదా. జీవము లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయమనే జీవము నీలో లేకపోతే నీవు కూడా అంజూరపు చెట్టు వలె ఎండిపోయిన దానివే, ఎండిపోయిన వాడివి. ఎండిపోయిన అంజూరపు చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి ఎండిపోయిన అంజూరపు చెట్టు వల్ల ఉపయోగం ఎవరికి ఏమీ లేదు. అలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా విధంగా వెండిపోతున్నాయి. వాక్యము లేక, ప్రార్థన లేక, నీతి క్రియలు లేక, ఏమండి దేవుని స్వార్థలో పాలిభాగస్తులము కాక, దేవుని పనులు చేయక సాతానుడు చిన్న చిన్నగా ఎండగొడతా ఉన్నాడు. ఏమండి క్రమక్రమంగా కొంచెముగా సాతానుడు విశ్వాసిని ఒకేసారి పడగొట్టడు. కొంచెముగా లోకం వైపు లాగుతూ ఉంటాడు. ఒకానొక స్థితికి వచ్చేసరికి ఏ ఫలము లేని వ్యక్తిగా, ఏ ఫలము లేని వ్యక్తురాలుగా మిగిలిపోవాల్సి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు మనకి చాలా సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. ఆ పరిస్థితులను చూసిన శిష్యులు చూచి యేసుక్రీస్తుతో చెప్పారు కదా, అయ్యా నువ్వు శపించిన చెట్టు చూడడు ఎంత త్వరగా ఎండిపోయిందో అన్నాడు కదా. అన్నప్పుడు చూడండి ఆయన చెప్పిన మాట 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహంపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి ఎలాగంట? మీరు దేవుని యందు విశ్వాసంతో చెప్పాలి కదా. ఎంత విశ్వాసం అంటే ఎంత విశ్వాసం చెప్పింది బైబిలు? ఏమండి ఎంత విశ్వాసం? ఆవు గింజంత కదా. ఎంత పెద్దదో ఏమండి. ఆవు గింజ అంత పెద్దగా ఉంటుంది కదా. చిన్నదే ఇంతే ఉంటుంది కదా. మనం ఇంకా కాస్త గుడ్డోలం అయితే కానరాదు కూడా. ఏమండి కళ్ళు బాగా మోసేవలే
తేటగా ఉంటేనే తప్ప తక్కిన వాళ్ళకైతే కానరాదు కూడా. చిన్నదే కొంచెం విశ్వాసం ఉంటే చాలు. వాళ్ళు యేసుక్రీస్తు మాటను చూసి ఆశ్చర్యపోయారు శిష్యులు కదా. ఆయన మాట మాత్రమే అన్నాడు, ఉపయోగం లేకుండా ఉంటావన్నాడు, ఇంకంతే, అది ఎండిపోయింది కదా. యేసుక్రీస్తు మాటకున్న పవరు. ఎందుకనంటే తండ్రి ప్రతి దినం ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు కదా. తండ్రి చిత్తమనే జరిగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు కూడా దేవుని పని చేస్తూ, ఏమండి, దేవుని మార్గాల్లో నడుస్తూ, దేవుని కట్టడల ప్రకారముగా నీవు జీవిస్తే నీ మాటకు కూడా పవర్ ఉంది. నీ మాటలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు వాటిని బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, అంజూరపు చెట్టు స్థితిని చూసి శిష్యులు ఏమండి ఆశ్చర్యపోయారు. అలాగే విశ్వాస జీవితంలో నువ్వు నడుస్తున్న నీవు కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తురాలుగా ముందుకు నడిస్తే నీ మాటలను కూడా ఆయన ఫలభరితము చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఏమండి, జీవమరణములు మన నాలుక వశమై ఉన్నాయి. నువ్వు ఏముందిలేని కోపంలో తిట్టావా, అంతే, ప్రార్థన చేసే నోటితో ఏవదంటే అదే జరిగిద్ది. అందుకే చాలా జాగ్రత్తగా మన నోటిని అదుపు చేయాలి కదా. ఫలము లేని చెట్టుని చూసి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఏమండి అది ఎండిపోయింది. శిష్యులు దాన్ని అడిగినప్పుడు దేవుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, విశ్వాసంతో మీరు ఒక్క మాట చెబితే ఏ మాట అంట, కొండను ఎత్తి సముద్రంలో పడాలి అని అంటే పోయి పడిపోద్దా లేదా? పడిపోద్ది. అది ఆవగింజంత విశ్వాసంతోనే, కొంచెం విశ్వాసం ఉంటే చాలు నీకు కొండైనా సరే లేచి సముద్రంలో పడగలదు. ఏమంటే విశ్వాసానికి ఉన్న శక్తి లాంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. ఆలోచించండి, విశ్వాసంతో పలకాలి, విశ్వాసంతో దేవుని మార్గంలో నడవాలి. చాలామంది నిరుత్సాహము, మేము విడిచిపెట్టలేకపోతున్నామండి పాపాన్ని, మేము వదిలిపెట్టలేకపోతున్నాం ఈ ఆచారాన్ని, లేకుంటే ఇలాంటి ఈ బాధలు మా కుటుంబంలోంచి వెళ్ళిపోవటం లేదు అని అంటే నీలో విశ్వాసం లేదు. దేవుడు చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసం నీలో లేదు. ఆ విశ్వాసమే ఉంటే ఖచ్చితంగా ఎంత బండ వంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా పోద్ది. విశ్వాస సహితముతో ఏమండి యాకోబు పత్రికలో కూడా ఉంటుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఏమంటే విశ్వాసానికి ఉన్న శక్తిని గురించి దేవుడు చెబుతున్నాడు. చూడండి, యాకోబు పత్రికలో చూస్తే 5వ అధ్యాయము తీసిన వాళ్ళు చదవండి అమ్మా. 14వ వచనంలో చూడండి, 15వ వచనంలో చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాసానికి ఎంత శక్తి ఉంది? రోగిని స్వస్థపరిచిద్ది, తర్వాత పాపాలు క్షమించబడతాయి కదా. ఏమండి అలాంటి విశ్వాసులుగా ఉన్నావా? రోగంతో వచ్చిన వాళ్ళని, పాపాలతో వచ్చిన వాళ్ళని ఎలాగా ప్రార్థన చేస్తే వాళ్ళు మేలు పొందాలి కదా. దేవుడు గొప్ప కార్యాలు అనేక రకాలుగా చేశాడు కదా. సంఘంలో చేయలేదా? ఇలాంటి కార్యాలు జరగలేదా? ఏమండి రోగాల్లో ఉన్న వాళ్ళు బయటపడలేదా? పాపాల్లో ఉన్నవారు ఎవరు బయటికి రాలేదా? దేవుడు గొప్ప గొప్ప కార్యాలే చేశాడు. ఏమండి ఎంత గొప్ప కార్యాలంటే చాలా పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఏమండి దేవునికి నమ్మకముగా ఉండలేకపోతున్నాం. దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి ఏమండి విశ్వాస జీవితంలో కొనసాగలేకపోతున్నాం. విశ్వాసానికి చాలా శక్తి ఉంది. అందుకే యేసయ్య తన శిష్యులకు పేతురు అడిగినప్పుడు పేతురుకు చెబుతున్నాడు, పేతురు కొంచెం విశ్వాసంతో చెబితే ఏమండి కొండగోళ్ళేసి సముద్రంలో పడిపోద్ది. విశ్వాసం ఉండాలి. ప్రార్థన మీరు అడిగి వేడుకొనినప్పుడని చాలా స్పష్టంగా రాయించబడిద్ది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగేటప్పుడు ఏమండి ఎలా అడగాలంట? 24వ వచనంలో చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, అందుచేత
ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కదా. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయంలో కొన్ని సమస్యలు, కొన్ని బాధలు అన్నీ రేకెత్తిస్తూ ఉంటాయి కదా, బయటికి వస్తాయి. ఈ బాధ ఎట్టబోద్ది అంటే దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే పోద్ది అన్నప్పుడు, దేవుని దగ్గర మోకాలేసి కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఆయన తీర్చి ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఇంకంతే. ఏమండి, దేవుడు 10,000 కట్టేయమన్నాడా? లేకుంటే మీకున్న ఆస్తి సగం రాసి అన్నాడా? అన్నా రాసిస్తారే కానీ ఏమండి విశ్వాసం ఉండటం అయితే కుదరదండి. ఎందుకనంటే విశ్వాసమే మన ఆయుధం కదా. మన తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం ద్వారా కదా ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డది. ఏమండి, విశ్వాసము లేకుండా మనం నీతిమంతులుగా ఉండలేం. విశ్వాసము చాలా పరిపూర్ణమైనది. విశ్వాసం మన హృదయంలో ఎప్పుడు నిండి ఉండాలి. అప్పుడే మనం మంచి ఫలభరితంగా మనము ఉండగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితంగా మనం జీవించగలము. అడిగేటప్పుడే నువ్వు విశ్వాసము కలిగి నువ్వు నమ్మితే అప్పుడు ఆయన అన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నీకు ఏదైతే అవసరత ఉందో, దేనికోసమైతే నువ్వు దేవుని సన్నిధిలో పోరాడుతున్నావో దాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మితే ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. అది సమయము కావచ్చు, చదువు కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, ఆత్మీయత కావచ్చు, ఏమండి ఏదైనా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధిలో నువ్వు నమ్మి ఆయన అడిగితే ఆయన నిన్ను ఫలించే చెట్టుగా చేస్తాడు కదా. ఏమండి ఫలభరితంగా నువ్వు ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు వారు ఏమండి అనేకమైన ఉపమానాలు, అనేకమైన మాటల ద్వారా గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియపరిచాడు కదా. ఆ గొప్ప విషయాలన్నీ మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఏమండి వాటి ప్రకారముగా మనం ముందుకు నడవాలి. ఏదో విన్నాం వెళ్ళిపోయాం కదా. ఎన్ని మట్టల ఆదివారాలు వచ్చినాయి, ఎన్ని నార్మల్ ఆదివారాలు వచ్చినాయి, ఎన్ని ఈస్టర్లు వచ్చినాయి, ఎన్ని సిలువ ధ్యానాలు వచ్చినా మన జీవితం మడుకు మార్పుకు రావటంలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలమున నీవు అలాగే ఉంటే క్రీస్తు ఈ ఉదయకాల సమయం ముందు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, నీ సమయము అయిపోయింది. ఏమండి నీ సమయం ముగించబడినది. ఇక ఫలించని ప్రతి చెట్టుని కూడా దేవుడు నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. ఫలించని చెట్టుగా నువ్వు ఉంటే ఆత్మీయతలో నువ్వు ఫలించాలి. ఆత్మీయతలో నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలి. దేవుని సేవకి, దేవునికి ఉపయోగకరంగా నువ్వు లేకపోతే ఈ లోకంలో నువ్వు ఉంటున్న స్థలము వ్యర్థమైపోద్ది. వ్యర్థము కాటము దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన గొప్పవారిగా, గొప్ప వ్యక్తులుగా, గొప్ప కుటుంబములుగా తీర్చిదిద్దాలనే యేసుక్రీస్తు కలవరి శిలువలోనికి ఎక్కింది. నిన్ను గొప్పదానిగా చేయాలని, ఆయన మార్గంలో గొప్పదానిగా, గొప్పవాడిగా వాడుకోవాలని క్రీస్తు గొప్ప త్యాగాన్ని చేశాడు. ఎన్నో శ్రమలను అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. ఆయన శిలువ యాగములో ఏమండి ఆఖరి రక్తబొట్టు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆఖరి రక్తబొట్టు చిందించేంత వరకు కూడా ఆయన ఎంత వేదన ఉన్నా, ఎంత బాధలున్నా ఏమండి ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఎవరి కోసము? ఏమండి ఎవరి కోసము? మన కోసమే, నీ కోసము, నా కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోసము, ఆయన కుటుంబము కోసము కాదు, నీ కుటుంబం కోసము, నీ కోసము, నీ పిల్లల కోసము ఆయన చిందించింది. కానీ ఆ శిలువ యాగాన్ని ఏమండి ఆ త్యాగాన్ని గుర్తు ఎరగని వ్యక్తుల వలె ఉంటున్నాం. అందుకే ఫలింపు లేదు. గుర్తెరిగిన వ్యక్తిగా ఉండి ఆయన చేసిన ఆ శిలువ త్యాగములో ఏమండి మన పాప దోషాలు, మన నిర్లక్ష్యాలు, మన అశ్రద్ధత వీటన్నిటిని కూడా తీసివేసుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ వారము నుండే, ఇలాంటి ఉదయకాలము నుండే, ఈ సంవత్సరంలో గొప్ప మేలులు మీకును మీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. కొంచెం వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా.